మమతాసురుడు అనే రాక్షసుడు సర్పరూపం ధరించి దేవతలను బాధించగా దేవతల షర్ను ఘోష విన్న వినాయకుడు విఘ్నరాజ గణపతిగా సాక్షాత్కరించి మమతాసురుడి మీద యుద్ధానికి బయలుదేరాడు. మమతాసురుడు ముల్లోకాలలో వ్యాపించి విషవాయువులు విరుగా వినాయకుడు తన వక్రతుండాన్ని బాగా పెంచి మమతాసురుడి విషవాయువులను పీల్చేశాడు. విఘ్నరాజ గణపతి ఉచ్ఛ్వాసల ప్రభావానికి మమతాసుర సర్పం కూడా తొండంలో చొరబడింది. దానిని తన నడుము చుట్టూ చుట్టి బంధించాడు గణపతి. గట్టిగా బిగించడంతో మమతా సర్పపు పొలుసులు నుగ్గు అయినప్పుడు కోరలు ఊడిపడి రక్తధారలు కారజొచ్చాయి. అసురుడు, గణేశ, శరణు, నీకు సోదరుడను, ప్రాణభిక్ష పెట్టు అంటూ ప్రాధేయపడటంతో గణపతి కరుణించాడు. మమతాసురుడు పాతాళానికి వెళ్లిపోయాడు. విఘ్నరాజ వినాయకుడిని 8వ రోజు పూజించి సత్తుపిండిని నైవేద్యం పెట్టాలి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయడం మరచిపోకండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.